ఒక బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, మనశ్శాంతి లేదనుకున్నా, లేక ఏదైనా నష్టం జరిగినప్పుడు, లేక ఏదైనా కొన్ని పరిస్థితులు జరుగుతున్నప్పుడు, లేక వచ్చిన కొన్ని పరిస్థితులను బట్టి చూసినప్పుడు కొందరు పరిగెత్తుకుని ప్రభు తోటి తిరుగుతుంటారు, ప్రభు దగ్గర అడుగుతుంటారు. కొంతమంది చెప్పుకుంటూ పోతుంటారు, మంచిదే. ఇంకో కొందరు చూస్తే దాన్ని అడ్డం పెట్టుకున్న తాగటాలు, దాన్ని అడ్డం పెట్టుకుని ఇంకో చేస్తుంటారు. ఈ రోజు ఈ వాక్యం విన్న వాళ్ళారా, ఈ రోజు నీ కుటుంబంలో కూడుకున్న వాళ్ళారా, అది పరిష్కారం కాదు. మనం ఆయన బిడ్డరాం, దేవుడు మనం ప్రేమించాడు. ఒక వ్యక్తి నాతో అంటున్నాడు కదా, వీడు నాకు దొరికాడు కనుక వీడు నా చేసిన నష్టం కంటే వీడు డబల్ త్రిబుల్ వీడు నష్టపరచాలంటాడు నాతో. నేను తక్కువ అనుకుంటున్నారా? నేను అన్నాను, మంచిది లేనా నేను, కానీ అది దేవుని ఇష్టం కాదు అన్నాను. దేవుడు ఇష్టపడడు అన్నాను. ఏదో మాట్లాడాడు, కానీ అతను తెలియక చేశాడు, ఇతను తెలిసి చేశాడు. చివరికి ఆయనతో ఊరుకున్న గుంట్లో ఆయన పడ్డాడు. జరిగిన పరిణామాన్ని బట్టి అందుకని 90% మోసగాళ్ళని కూడా కొన్నిసార్లు దేవుడు తప్పించమని అడుగుతాం తప్ప దేవుని సంలో అడుగుతుంటాం. మనం నేర్చుకోవాల్సింది అది. వారి దోషములను క్షమించి వారి పాపములను ఎన్నడో జ్ఞాపకం చేసుకున్నాడు గనక అలుపులేమి గనులేమి అందరూ నన్ను వెరుగుదురు. ఇదే యెహోవాకు, అందరూ నన్ను వెరుగుదురు. ఎందుకంటే అలుపులేమి కన్ను ఎందుకు వెరుగుతారంటే ఆయన ప్రతి మనిషిని జాతి మత భేదం లేకుండా ఆయన తట్టు చూస్తున్నాడు, క్షమిస్తున్నాడు. విద్యావంతులని, విద్య లేని వారని, డబ్బు ఉన్నవారని, డబ్బు లేని వారని, జ్ఞానం లేని వారని, జ్ఞానం ఉన్నవారని, ఇంకా చెప్పాలంటే ఆయా పరిస్థితుల్లో వారు ఎవరు ఏ స్థితిలో ఉన్నా సరే క్షమించేది కూడా ఆయన తట్టు చూస్తే. అందుకే అందరూ నన్ను తెలుసుకుందరు.